ముఖ్యమంత్రి కేసీఆర్ తో సండ్ర భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న తరుణంలో కేసీఆర్ తో సండ్ర భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారథి చెప్తారు. సారథి చెప్పండి, అసలు ఈ భేటీకి ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది మీరు చెప్పండి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య భేటీ అయ్యారు. ఈ భేటీకి కారణాలను వివరిస్తూ సీఎంఓ కార్యాలయం ఒక నోట్ కూడా విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మదిర ప్రాంతంలో 2 లక్షల ఎకరాల్లో మెట్ట ఆరుతడి పంటల కోసం 2 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. ఆ సాగుకు అవసరమైనటువంటి నీటిని నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి విడుదల చేయాలని కోరేందుకు సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయినట్టుగా కూడా సీఎంఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అయితే దీనికి అనుగుణంగా సీఎం సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తిని కూడా అంగీకరిస్తూ వెంటనే నీటిని కూడా విడుదల చేయాలని ఎస్కే జోషిని కూడా ఆదేశించారు. అయితే ఈ భేటీ సాగర్ కాలువ ఎడమ కాలువ కింద నీటి విడుదల కోసం అని చెప్తున్నప్పటికీ దీనికి రాజకీయ కారణాలతోటి ఆయన భేటీ అయ్యారనేది ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సండ్ర వెంకట వీరయ్య గెలుపొందినప్పటి నుంచి ఖచ్చితంగా ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నారనేటువంటి ప్రచారం జరిగింది. ఇంతకు ముందే 1-2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా భేటీ అనేది ప్రచారం జరిగింది. ఆయనకి టీఆర్ఎస్ లో చేరడమే కాకుండా చేరితే ఖచ్చితంగా మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చారనేది కూడా చర్చ మీదకి వచ్చాయి. అయితే ఈ సమయంలో ఆయన భేటీ కావడం అటు చూస్తా ఉంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాకు 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 6 పోటీ పడతా ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ 4 బరిలో నిలిపింది. అలాగే టీఆర్ఎస్ మద్దతు మరొకరి ఎంఐఎం కూడా బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. 5 స్థానాలు ఖాళీగా ఉండగా 6 అభ్యర్థులు పోటీ పడడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నిక అనివార్యమైనప్పుడు టీఆర్ఎస్ కు 5వ సీటు ఛాలెంజింగ్ గా మారిపోయింది. అయితే ఎంఐఎం ను తన మిత్రపక్షమైన ఎంఐఎం ను గెలిపించుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ మీద పడిపోయింది. ఈ నేపథ్యంలో సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేల యొక్క మద్దతు అవసరం. మరో 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తేనే ఆ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించే రాయబారాలు మొదలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి అనుగుణంగా ఈ టీఆర్ఎస్ లో చేరేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల ముందే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సండ్ర రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి భేటీ అయ్యారన్న సమాచారం. నేడో రేపు ఆయన అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు మరొక ఎమ్మెల్యే ఎవరు అనేటువంటిది కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే టీడీపీ పార్టీ నుంచి 2 గెలిచినప్పటికీ కూడా ఒకరే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ మరొక సీట్ కూడా తక్కువ పడుతుంది కాబట్టి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీలోనే కొనసాగుతారని చర్చ జరుగుతుంది. మొత్తం మీద చూసినట్టయితే సండ్ర ఈ కేసీఆర్ తో భేటీ మాత్రం ఈ రాజకీయ వర్గాల్లో తీరు చర్చకు దారితీస్తా ఉంది. స్వామి రైట్ జై సారథి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.